ముందుగా మీడియా వారికి అందరికీ నా పాదాభివందనం. ఎందుకంటే మా మాట ఆలకించి అందరూ ఎవరు మాకు సాయం చేయకపోయినా మీడియా వారు వచ్చి మీ 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 బాధ ఏంటో చెప్పమంటే విన్నవించుకుంటున్నాం. వీరందరం వచ్చినందుకు వాళ్ళ పాదాభివందనం. అయ్యా, మాకు 1952లో పోతులి వీరాస్వామి గారి వ్యాయామ కళాశాలని మా గురువు గారికి ఇచ్చారు ఈ స్థలం మున్సిపాలిటీ వారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము చేసుకుంటూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం వైఎంఈ వారు ఆక్రమించారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. మేము స్కూల్లో గ్రౌండ్లో చేయించుకుంటున్నామండి. మేము పిల్లల్ని మేము స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ మొదలగు గేముల్లో అన్నిటిలో కూడా మా పిల్లలు ఉత్తీర్ణులు అయ్యారు. కావాల్సిన మెడల్స్, గోల్డ్ మెడల్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. అయ్యా, మేము ఎంతో కష్టపడి పిల్లలకి రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా విద్య నేర్పుకుంటున్నామండి. ఈ కళాశాలలో మేము రెజ్లింగు, బాక్సింగు మేము నేర్పించుకుంటూ ఉంటే ఈలోగా వచ్చి వీళ్ళు ఆక్రమించారండి. ప్రారంభోత్సవం రోజున కూడా వస్తే నన్ను గెంటేసి నన్ను తోలేసి ఇక్కడి నుంచి వాళ్ళు నిర్మించుకుంటున్నారండి. ఏ ప్లానింగు ఏమీ లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా ఇది కట్టించుకుంటున్నారండి. ఇది చాలా అన్యాయం అండి. చాలామంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళామండి, భరత్ గారి దగ్గరికి వెళ్ళామండి. అయినా ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన స్పందించలేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఆయనే స్పందించలేనప్పుడు మిగతా వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్తామండి? అయ్యారు వెళ్ళలేదండి, భరత్ గారు స్పందించలేదు. అందుకని మేము వెళ్ళలేదండి ఇంకెక్కడికి. అందుకే మీడియా వారికి వచ్చి మీడియా వారి ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే జనసేన పార్టీ వారు కానీ, బీజేపీ పార్టీ వారు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, లేదా టీడీపీ కానీ, ఈ పార్టీలందరూ మాకు సహకరించి మాకు ఇప్పించవలసిందిగా, మా కళాశాల మాకు ఇప్పించవలసిందిగా హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నామండి అయ్యా. అలాగే కలెక్టర్ గారు స్పందించారండి, కమిషనర్ గారు స్పందించి ఆఫ్ చేయించారండి. వాళ్ళకి అనుక్షణం అత్తమాను వెళ్ళి కలిసేవాడిని అండి. వాళ్ళు స్పందించి ఇది ఆఫ్ చేయించారండి. ప్రస్తుతం మీడియా వారు, మా రాజకీయ నాయకులు, మీడియా వారు అందరూ సహకరించి మా స్థలం మాకు ఇప్పించండి అయ్యా. పిల్లలతో చాలా ఇది పడుతున్నామండి. వర్షం వచ్చినా, వరద వచ్చినా మేము గ్రౌండ్లో చేసుకుంటున్నామండి. చంటి పిల్లల్ని ఒక్క నిమిషం ఇస్తే, ఒక ఛాన్స్ ఇస్తే మా పిల్లల చేత మీకు ఆ చిన్న ఈవెంట్ చేసి చూపిస్తానండి అయ్యా. ఒక్కసారి వైఎంఈ వారు ఆక్రమించారండి. నేను మున్సిపల్ ఆఫీస్కి, కమిషనర్ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నానండి. కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నానండి. కాగితాలు కూడా ఉన్నాయండి నా దగ్గర. దీన్ని పన్ను వేయరండి కళాశాలకి. కరెంటు బిల్ మేమే కడుతున్నామండి. మొన్న 4 నెలల కానించి వీళ్ళు కట్ చేసేసి ఆ మీటర్ దాన్ని తగిలించేసుకున్నారండి అయ్యా. ఇప్పుడు 4 నెలలు బట్టి బిల్లు వస్తలేదండి. అంతకుముందు నుంచి మీ బిల్లు కడుతూనే ఉన్నామండి. కరెంటు బిల్లు మేము 20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు అయ్యిందండి కరెంట్ వేయించుకొని. అంతకుముందు కరెంట్ లేదండి అయ్యా. మాకు 20 సంవత్సరాలు బట్టి మాకు కరెంట్ ఉందండి. దాంట్లో స్లిప్ ఉందండి, మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉందండి. మున్సిపాలిటీ వారు అడిగితే మాకు ఇస్తలేదు. తమరు సహకరిస్తే ఆ నెంబర్ కూడా తమరు తీసుకొచ్చండి అయ్యా. ఇదిగోండి మా దగ్గర ఉన్న సర్టిఫికెట్స్, మెడల్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అన్నీ ఉన్నాయండి అయ్యా. మాకు న్యాయం చేయాలండి. మీడియా ద్వారా మాకు న్యాయం చేసి మా కళాశాల మాకు ఇప్పించండి. మమ్మల్ని ఎంతోమంది డబ్బులకి ఆశ పెట్టారండి. ఆశ పడలేదండి. వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా మాకు వద్దండి. మా స్థలమే మాకు కావాలండి అయ్యా. మాకు డబ్బుతో పని లేదండి అయ్యా. ఏమండి, 4 నెలలు బట్టి తిరుగుతూనే ఉన్నామండి. డిసెంబర్ నుంచి తిరుగుతూనే ఉన్నామండి అయ్యగారు. ఏంటి సార్? మాకు మన ఏబి నాగేశ్వరరావు పార్కులో చేసుకుంటున్నామండి. వర్షం వస్తే ఇబ్బంది అయిపోతుందండి. నా పేరు కిరణ్ రెడ్డి. పాప అండి. అసలు ఎవరో ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయరండి. అలాంటిది 6 years నుంచి జాయిన్ చేస్తే కరెక్ట్గా 1 yearలో నేషనల్, ఇంటర్నేషనల్కి వచ్చే నెలలో ఇండో నేపాల్ మ్యాచ్ ఉందండి. ఈ నెల 22, 23, 24 నేషనల్స్ సెలెక్ట్ చేశారండి. రూపాయి కూడా ఆశించలేదండి. మేము రూపాయి ఇవ్వలేదు. వీళ్ళిద్దరికీ కూడా ఆయన ఇంట్లో ఒక 1/2 kg చికెన్ తెచ్చి రోజు ఇంట్లో భోజనాలు
ఏమండి గేదె పాలు వేసి ఆయనకి ఏం ఖర్చు అండి, ఆయనకి ఏముంది, పిల్లల్ని తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఆయన ఏదో చేస్తున్నారండి. వీళ్ళిద్దరిని కూడా ఆయనేనండి, రూపాయి లేదండి. అలాగే ఈ పిల్లలు కూడానండి, వీళ్ళు కూడా ఇండియా నేషనల్కి నేపాల్కి కూడా సెలెక్ట్ అయ్యారండి. వీళ్ళు కూడా 40 కేజీల విభాగం అండి, 30 కేజీల విభాగం అండి, 55 కేజీల విభాగం అండి, 70 కేజీల విభాగం అండి. నలుగురిని కూడా కత్తిలో తయారు చేశారండి. ఇందులో గ్యారంటీగా 3 గోల్డ్ మెడల్స్ మనయేనండి. ఆ రేంజ్లో తయారు చేస్తున్నారండి. కనీసం మాకు రూపాయి పెట్టకపోయినా పర్లేదు, అలాంటి వాళ్ళకి ఉన్నదాన్ని దొబ్బేయడం ఏంటి సార్? ఇది చాలా అన్యాయం కదా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్ గారు చేస్తానంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఫోన్లు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు, పని ఆగిపోతుంది అంటున్నారు, మళ్ళీ పని జరుగుతుంది. ఆ పెద్ద ఆయన మీద చేసుకోవడం ఏంటండి, కొట్టడం ఏంటండి? ఎప్పుడు ఇది న్యాయం చేయాలి సార్ మీరే. సార్ పేర్లు ఎందుకు సార్? అందరి దగ్గరికి వెళ్ళాం, మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. అరుగులు కాళ్ళు అరిగిపోయేటట్టు 10 సార్లు తిరిగామండి. అయినా మేము ప్రతి సోమవారం పిల్లల్ని వేసుకొని అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాం, కలెక్టర్ అమ్మగారి దగ్గరికి. ఆవిడ చాలా బాగా స్పందిస్తున్నారండి. ఆవిడ చెప్తున్నారు, కమిషనర్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేపాటికల్లా ఎవరెవరో ఎలా చేస్తున్నారో తెలియదు, పని జరుగుతుంది, పని ఆగట్లేదు. వాళ్ళు పని చేసేసుకున్నారంటే ఎలాగిస్తారండి? మాకు డబ్బులు ఇస్తానంటున్నారు, డబ్బు దాటి వేరే చోట కట్టుకోమంటున్నారు. ఇప్పుడు ఒక 70 సంవత్సరాల చరిత్రని ఎలా పాడు చేస్తారు సార్? మాకు తెలియగలుగుతాను. 1 కోటి రూపాయలు ఇస్తే చరిత్ర వచ్చేద్దా? ఎలాంటి పిల్లల భవిష్యత్తు, ఎంతమంది పిల్లల భవిష్యత్తు పాడు. ఇదిగోండి చూడండి సర్టిఫికేట్లు, నేషనల్ ఇంటర్నేషనల్ తయారైన సర్టిఫికేట్లు. వీళ్ళు కాక మిగతాయి ఎంతమందిని తయారు చేశారండి చూడండి సార్. ఒకసారి మీడియా వారు మీరే చూడండి. పట్టుకోండి, మీరే రావాలి ఎదరికి, పట్టుకోండి. ఎంతమంది, ఎన్ని సర్టిఫికేట్లు సార్? 1, 2, ఎన్ని నేషనల్స్, ఎన్ని ఇంటర్నేషనల్స్ సార్? లెక్కెట్టడానికి అరగంట పడుతుంది. ఇదిగోండి చూడండి, కేజీలు లెక్కలెత్తే 6 కేజీలు 7 కేజీలు వస్తాయి మెడల్స్. అన్ని మెడల్స్ ఉన్నాయి సార్. ఎంత కష్టపడితే వస్తాయి సార్ ఈ మెడల్స్? ఒక్కసారి మీడియా వారు మీకు మా కష్టాన్ని, ఆయన కష్టాన్ని గుర్తించి చూడండి సార్. ఎన్ని మెడల్స్ సార్? సార్ మా స్థలం మాకు ఇప్పిస్తే అదే చాలండి, ఏమి వద్దండి. వాళ్ళ మీద మాకు ఎటువంటి పగలు ప్రతీకారాలు మాకు ఏమీ లేవండి. ఇది వైఎంపీఏ స్థలం, మీ స్థలం మాదేనండి. ఎవరికి హక్కులు ఉన్నాయి సార్? మున్సిపాలిటీలో మాకు రిజిస్టర్ చేసి ఇచ్చారండి, అది మున్సిపల్ ఆఫీస్ లో ఉందండి, మాకు ఇస్తలేదండి. తమరు సహకరిస్తే 5 నిమిషాల్లో 70 సంవత్సరాల క్రితం మా గురువు గారికి వాళ్ళు ఇచ్చారండి మున్సిపాలిటీ వారు. అప్పట్లో రాతపూర్వకంగా ఏం లేదు కదండి, అలాగే వాడుకునేవారు. ఆ తర్వాత ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇందులో నేను కూడా చేసిన వాళ్ళేనండి. మేము అందరం చేసిన వాళ్ళమేనండి. ఇందులో ఈ గోదావరిలో మేము అందరం చేసిన వాళ్ళండి. మేము చేసుకున్నాం కాబట్టి, మేము తయారవ్వలేకపోయాం కాబట్టి మా పిల్లల్ని తయారు చేసుకుంటున్నాం. ఆడపిల్ల ఎందుకు పనికిరాదంటే ఇదిగోండి, ఆడపిల్లని చూడండి, బాయ్లో తయారు చేస్తాను. ఎవడన్నా చూస్తే అబ్బాయి అనుకుంటారు. దీనికి పూర్తిగా ఇలా చెయ్యాలి అన్న ఒక థాట్, ఒలింపిక్స్ తయారు చేస్తున్నాడు పిల్లని. అదిగోండి ఆయనే, 1 రూపాయి కూడా చేయకుండా ఆయనే తయారు చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి మనం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ హాని చేయకుండా ఉంటే చాలు సార్. రాజమండ్రి పిల్లల్ని ఒక్కళ్ళైనా చేస్తాను సార్, శాబాష్. ఒక్కరినైనా ఒలింపిక్ పుట్టిస్తానండి. నాకు మీడియా వారు సహకరిస్తే చాలండి. మీడియా వల్ల ద్వారా తప్ప ఇంకెవరి వల్ల ఇవ్వండి.